బేలమండల కేంద్రంలోని బురాన్పూర్ శివారులో గల సర్వే నెంబర్ 29/Aలో అక్రమంగా నిర్మాణం చేపట్టిన భవనాలు గుడిసెలను తొలగించాలని కోరుతూ 9 తెగల ఆదివాసీ సంఘాల ప్రతినిధులు గ్రామ పంచాయతీ సెక్రటరీని కలిసి విన్నవించారు. కులాం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాడవి గోవిందరావు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలిసి పలు సమస్యలు విన్నవించారు. ఆక్రమణల విషయమై 2 సంవత్సరాల నుండి తిరుగుతున్న అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బురాన్పూర్ శివార్లోని సర్వే నెంబర్ 29/Aలో ఆక్రమంగా లేఅవుట్లు వేసిన గిరిజనేతరులకు ప్లాట్లు అమ్మారన్నారు. ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. 9 తెగల ఆదివాసీ సంఘాలతో చర్చించి తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బేల మండల పరిధిలో బురాన్పూర్ శివరాం 29/A సర్వే నంబర్లో కుమ్రంసూరు జెండా ఏ విధంగా అయితే ఉండేనో అదే విధంగా మేము ఆ నాటి నుండి ఈ నాటి వరకు మేము పోరాడుతూనే ఉన్నాము. అయినా కానీ ఇంతవరకు ఎలాంటి న్యాయం కాలేదు, స్పందన ఎలాంటిది రాలేదు. కాబట్టి ఈరోజు బేలమండల పంచాయతీ కార్యదర్శితోని కలవడం జరిగింది. అయినా పంచాయతీ కార్యాలయంలో కూడా ఎలాంటి న్యాయాలు జరుగుతలేవు. కాబట్టి ఈ న్యాయంతోనే మేము శాంతియుతంగా పోరాడవలసింది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుండి ఇదే మాదిరిగా ఇప్పుడు కంటిన్యూగా ఇప్పుడు ఈ ధర్నలు రస్తరోకలు కొనసాగుతూనే ఉంటాయి. ఏ విధంగా అయితే కుమ్రంసూరు జెండా 2022లో ఏ విధంగా అయితే జెండా ఎగిరిందో అదే విధంగా కులం సేవ సంఘం నుంచి మేము జెండా ఎగిరిసిని చూపెడతాము. లేని పక్షంలో ఇప్పుడైతే పంచాయతీ కార్యాలయంలో మన సెక్రటరీ ఏమన్నారు, దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మరి అప్పుడు ఆల్రెడీ ఎలాంటి సంబంధాలు ఉండే? ఏ చట్టం ప్రకారం మీరు వారు జెండాని తొలగించారు? అందుకని ఇప్పటి వరకు ఆ నాటి నుండి ఈ నాటి వరకు శాంతియుతంగానే ధర్నాలు నడిచినాయి. కానీ ఈ రోజు నుంచి ఆల్రెడీ సీరియస్ గానే నడిపిస్తాము. దీని వలన ఇప్పుడు ఆల్రెడీ మా సమాజానికే టోటల్ గా వ్యతిరేకం నడుస్తున్నారు. కాబట్టి దీనికి ఆల్రెడీ మా సప్త ఏముందో ఈ సప్తని కూడా చూపెడతాము. మన పంచాయతీ సెక్రటరీ ఎవరైతే మన సురేష్ గారు ఉన్నారో వీళ్ళు సస్పెండ్ అయ్యే